సామాన్యులకు ఆర్థిక భారం లేకుండా ఈ బైక్స్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని 10 రూపాయల ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం జ్యోతి యాకన్న డిగ్నిటీ ఈ బైక్స్ ఫౌండర్ సామాన్యులకు ఆర్థిక భారం లేకుండా ఈ బైక్స్ ఎంతో ఉపయోగకరమని 10 రూపాయల ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం చేసే అవకాశం డిగ్నిటీ ఈ బైక్స్ సంస్థ కల్పించడం జరిగిందని డిగ్నిటీ ఈ బైక్స్ ఫౌండర్ జ్యోతి యాకన్న పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని కల్లూరు అర్బన్ పరిధి రిజిస్టర్ కార్యాలయం ఎదురు శ్రీ రామచంద్ర కాలనీ ప్రధాన రహదారిలో యజమాని బిలాల్ బాషా ఆధ్వర్యంలో డిగ్నిటీ ఈ బైక్స్ షోరూం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిగ్నిటీ ఈ బైక్స్ అడ్మినిస్ట్రేషన్ ఝాన్సీ లక్ష్మి, ఫౌండర్ జ్యోతి యాకన్న, వైస్ చైర్మన్ ఖాజా నిజాముద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ ఝాన్సీ లక్ష్మి చేతుల మీదుగా షోరూం ప్రారంభించారు. అనంతరం జ్యోతి యాకన్న మాట్లాడుతూ ఈ బైక్స్ వల్ల ఉపయోగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో బైక్స్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు జ్యోతి యాకన్న. ప్రజెంట్ ఏఎస్పీఆర్ మార్కెటింగ్ డిగ్నిటీ బైక్ ఫౌండర్ గా ఉన్నాను. ప్రజెంట్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ ఝాన్సీ మేడం గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ కర్నూలు పట్టణంలో డిగ్నిటీ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ పూర్తిగా ఎలక్ట్రికల్ బైక్స్ని మనం మార్కెటింగ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు మార్కెటింగ్లో మరి మన ఈ సొసైటీలో ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే ప్రజెంట్ మనకు 2 కారణాలండి. ఒకటి, మనం వాడుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ వాహనాల ద్వారా వచ్చేటువంటి పొగ వల్ల మనకు రక్షణ కల్పించే ఓజోన్ కూడా డిస్టర్బ్ అవుతా ఉంది. ఇక రెండో కారణం ఏంటంటే అధికంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల కూడా మన సమాజంలో సామాన్యుల పైన ఆర్థిక భారం పెరుగుతుంది. కాబట్టి వల్ల ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క ఆదరణ పెరిగిపోయింది. సో దానిలో భాగంగానే మా కంపెనీ ఈ డిగ్నిటీ ఎలక్ట్రికల్స్ అనేటువంటి బ్రాండ్ పేరు మీద మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్స్ రిలీజ్ చేశాం. సో దీంట్లో ఏంటంటే కేవలం మీరు ఒక 10 రూపాయల ఖర్చుతోటి 100 కిలోమీటర్ ప్రయాణించేటువంటి ఒక అద్భుతమైనటువంటి డిగ్నిటీ ఎలక్ట్రికల్ బైక్స్ ని మా సంస్థలో మీకు అందిస్తా ఉన్నాం. దీనికి మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఉండే బ్యాటరీకి ఛార్జింగ్ మాత్రమే పెట్టాలండి. అది కూడా కనీసం ఒక 4 నుంచి 5 గంటలు ఛార్జ్ పెట్టినట్టయితే మీకు అయ్యే కరెంట్ ఖర్చు వల్ల కేవలం 2 యూనిట్లు మాత్రమే. ఇక 2 యూనిట్ల కరెంట్ కాస్ట్ వచ్చేసి మనం లెక్కలు చూసుకుంటే ఒక యూనిట్ కాస్ట్ మీరు 5 రూపాయలు ఇచ్చినా సరే 2 యూనిట్ల కరెంట్ కాస్ట్ మీకు ఇక్కడ 10 రూపాయలు మాత్రం అవుతుంది. మీరు కనుక 10 రూపాయలు ఖర్చు పెట్టి కనుక ఈ బండి ఛార్జింగ్ పెడితే అక్షరాలు ఇది 100 కిలోమీటర్ మైలేజ్ ఇస్తారు. ఇంకొకటి ఏంటి సార్ అంటే ఈ బండ్లలో చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయండి. సో మా బండి ఇచ్చేటప్పుడు మీకు ఒక 2 నార్మల్ కీస్ ఇస్తున్నాం, 2 మీకు రిమోట్ కీస్ ఇస్తున్నాం అండి. సో కీ ఆన్ చేసిన వెంటనే దాంట్లో మీకు ఒక డిజిటల్ డిస్ప్లే వస్తుంది. అంటే దాంట్లో ఎంత ఛార్జింగ్ ఉంది, ఎంత స్పీడ్ వెళ్తున్నా కూడా ఆ డిస్ప్లే ద్వారా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే దీంట్లో మనకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి, డ్రమ్ సిస్టమ్ అంటే అదేవిధంగా డిస్క్ సిస్టమ్ కూడా దీంట్లో ఉందండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ బండి పైన మనం 180 కేజీల బరువు కూడా మోసుకొని వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి షాక్ అబ్జార్బర్స్ కూడా మా కంపెనీ వాళ్ళు ఈ బండిలో అందిస్తున్నారు. ఈ బండి పైన బాడీలో ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు దాంట్లో ఉండే కంట్రోలర్ కానీ కన్వర్టర్ కానీ బాడీ మొత్తంలో కనుక ఏదైనా మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ అయితే మీకు 1 ఇయర్ బాడీ పైన గ్యారెంటీ ఉంది. దాంట్లో ఉండే మోటార్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ మోటార్ అండి. వాటర్ ప్రూఫ్ మోటార్ కనుక రన్నింగ్ లో కనుక ప్రాబ్లం వస్తే మీకు ఏంటంటే 2 సంవత్సరాల వరకు మోటార్ పైన రిప్లేస్మెంట్ వారంటీ కూడా మా కంపెనీ మీకు ఇస్తున్నారు. ఇంకొకటి దీంట్లో ఉండే బ్యాటరీ పైన 2+1 ఇయర్స్ వారంటీ అండి. 2 సంవత్సరాల బ్యాటరీ ప్రాబ్లం ఉంటే పీస్ టు పీస్ మీకు రిప్లేస్ ఇస్తాం. కార్డ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటంటే సర్వీస్ అనేది కూడా ఫ్రీగా చేసిస్తా ఉన్నామండి. ఇంకొకటి ఏంటంటే మా కంపెనీ ఉన్న బైక్లలో ఒక అద్భుతమైన ఫీచర్ ఉందండి. అదేంటంటే బ్రేక్అవుట్. ఈ రోజు ఏంటంటే అక్కడ బండి పేరింది, ఇక్కడ బండి పేరు చెప్పి అనేక రకాల అనుమానాలు మార్కెట్లో ఉన్నాయి. కానీ ప్రజెంట్ మాకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దీనిలో ఒక బ్రేక్అవుట్ ఉంది. అదేంటంటే ప్రజెంట్ మన ఇంటికి ఎట్లాగైతే ఎన్సీబీ మనకు కరెంట్ ప్రాబ్లమ్స్ బంద్ చేస్తుందో అలాగే బండిలో కూడా ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కానీ రన్నింగ్ లో కానీ ఏదైనా ఎలక్ట్రికల్ సమస్య వస్తే ఆటోమేటిక్ అదే బంద్ చేసే విధంగా దీంట్లో కొత్త టెక్నాలజీని సో ఈ బండిలో అడ్వాన్స్ టెక్నాలజీ ఒక బ్రేక్అవుట్ సిస్టమ్ కూడా సో ఈ బండిలో ఇన్స్టాల్ చేసినండి. కావున పూర్తి సురక్షితంగా అంటే ఎలాంటి అనుమానాలు తావు లేకుండా ఒక అద్భుతమైనటువంటి డిగ్నిటీ ఎలక్ట్రికల్ బైక్ ని మార్కెట్లో ప్రవేశపెట్టాం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం బండి పైన వెళ్తున్నప్పుడు ఇస్తారంటే దాదాపు ఒక దీంట్లో ఎక్కువ మోడ్ అని చెప్పి 25 స్పీడ్ ఉంది, 35 స్పీడ్ ఉంది, హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ 45 స్పీడ్ ఉంటుంది సార్. ఇది నాన్ రిజిస్ట్రేషన్. సో తర్వాత 45 కంటే మనకి ఎక్కువ స్పీడ్ కావాలంటే 3 స్పీడ్ కానీ 60, 80, 20 కావాలంటే ఏంటంటే మనకి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ వెహికల్స్ దీంట్లో అందుబాటులోకి రాబోతుందండి. సో ప్రజెంట్ ఏంటి సార్ అంటే మనకు రిజిస్ట్రేషన్, నాన్ రిజిస్ట్రేషన్ అటువంటి 2 రకాల వెహికల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కి అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు ఐక్యాట్ సర్టిఫికేట్ వస్తుంది. ఐక్యాట్ అని చెప్పి గ్రీన్ కలర్ బోర్డు బ్యాక్ సైడ్ వస్తుందండి. అది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కింద లెక్క. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఏంటంటే దాంట్లో కూడా బ్లూ కలర్ బోర్డు వస్తుంది, విత్ నెంబర్ ప్లేట్ వస్తుంది. దానికి ఏఆర్ఐ సర్టిఫికేషన్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు ఇస్తున్నారండి. ఇలా 2 రకాల కంపెనీ మోడల్స్ మనం మార్కెట్ లో సేల్ చేస్తాను. సో దీంట్లో మా డిగ్నిటీ ఎలక్ట్రికల్ షోరూమ్స్ లో
దాదాపు ఒక 20 రకాల మోడల్స్ అనేది అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రజెంట్ మీకు అవైలబుల్ అయితే ఒక 10 నుంచి 12 మోడల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అందులో ఫస్ట్ మోడల్ యాక్సెల్ ఉంది మా దగ్గర, రెండో మోడల్ యాక్సెల్ ప్రో ఉంది, థర్డ్ మోడల్ G150 ఉంది, ఆ తర్వాత మీకు గోల్డ్ మోడల్ ఉంది, ఈగల్ ఉంది, ఈగల్లో ఉన్న డ్రైల్ బ్యాటరీ ఉంది, తర్వాత ఈగల్ ట్రై సైకిల్ ఉంది, ఎరా మోడల్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ మధ్యలో మనకు రాబోతుంది చెల్లో గార్డ్ అని చెప్పి రాబోతా ఉంది. ఆ తర్వాత మనకి ఏంటంటే దీంట్లో బుల్లెట్ రాబోతా ఉంది. తర్వాత మనకు బైక్ మోడల్స్ కూడా అనేక రకాల మోడల్స్ కూడా ఫ్యూచర్ లో మన కంపెనీ తీసుకురాబోతుంది. ఈ 2-3 నెలల్లో కూడా కొత్త కొత్త మోడల్స్ మార్కెట్ లో రిలీజ్ చేయబోతోంది. మరి ఈ రోజు అయితే ఈ కర్నూలు జిల్లాలో ఇంత బ్రహ్మాండంగా మరి మీ అందరి సమక్షంలో మరి ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది. మరి షోరూమ్ ఇన్ఛార్జ్ గా మన కర్నూలు నుంచి ఇక్కడ బిలాల్ సార్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నారండి. సో ఈ ప్రజెంట్ ఇక్కడ ఇది మొట్టమొదటి షోరూమ్ మన ఏపీ మొత్తంలో, ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఫస్ట్ షోరూమ్ గా మరి ఇక్కడ కర్నూలు షోరూమ్ ని ఓపెన్ చేశాం. ఇక్కడ నుంచే ప్రజెంట్ ప్రారంభం అవుతా ఉంది. ఇక తర్వాత అంటే విడుదల వారీగా అన్ని జిల్లాల్లో కూడా షోరూమ్స్ అనేది ఓపెన్ చేయబోతా ఉన్నాడు. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పిలువగానే మరి హైదరాబాద్ నుంచి మాకు వచ్చేసిన మా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ మేడం గారు కూడా మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వన్ ఆఫ్ ది వైస్ చైర్మన్ బాబా సార్ అండి, అదేవిధంగా జీడీఎం మతీన్ సార్, ఇక నల్గొండ షోరూమ్ ఇన్ఛార్జ్ నజీర్ గారు అండి, ఇలా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారండి. నంద్యాల చుట్టుపక్కల పొద్దుటూరు నుంచి కూడా చాలా మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. సో ఈ షోరూమ్ ఓపెనింగ్ కి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ప్రజెంట్ మీ యొక్క డబ్బు ఆదా కావాలంటే మీ దగ్గర ఉన్న పెట్రోల్ వాహనాన్ని తీసేయండి, ఎలక్ట్రిక్ వాహనాన్ని వాడుకోండి అని చెప్పేసి మీ అందరూ కూడా సలహా ఇస్తూ మరి ఇద్దరితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. సార్ మొత్తం టోటల్ ఎన్ని షోరూమ్స్ ఉన్నాయి సార్ మొత్తం? సో ప్రజెంట్ అయితే మనకు తెలంగాణలో ఫస్ట్ షోరూమ్ హైదరాబాద్ అండి, తర్వాత మేము వరంగల్ నర్సంపేటలో ఓపెన్ చేస్తాం, భూపాలపల్లి, ఖమ్మం జిల్లా ఇల్లందులో ఓపెన్ చేస్తాం, తర్వాత వచ్చేసి మనకు ఈ కర్నూలు షోరూమ్ ఓపెన్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ నల్గొండ కూడా ఓపెన్ చేస్తాం, జనగాం, యాదాద్రి, టోటల్గా ఏంటంటే సత్తుపల్లి, మన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కూడా ఓపెన్ చేస్తాం. టోటల్ ఒక 15 షోరూమ్స్ ఆల్రెడీ తెలంగాణలో ఓపెన్ చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలోకి ఫస్ట్ షోరూమ్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. మార్కెట్ లోకి ఎప్పుడు వచ్చింది సార్ ఇది? ప్రజెంట్ మేము వచ్చి 3 months అవుతుంది సార్. 3 months లో మీరు బైక్ ఎన్ని సేల్ చేసినారు? సో ప్రజెంట్ మా కంపెనీ స్టేట్ నుంచి అయితే 100 అబౌవ్ సేల్ చేసింది సార్. తెలంగాణలో 100 బండ్ల పైన ఆల్రెడీ సేల్ చేసాం, మార్కెట్ తిరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమస్యలు కూడా బండి అయితే బాగా మార్కెట్ లో ముందుకెళ్తుంది సార్. ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయి సార్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి? ప్రజెంట్ అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు సార్. 100% అయితే బండ్లు అయితే బాగున్నాయని మాకు మెసేజ్ వస్తుంది. ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు సార్ మా బండ్ల పైన. ప్రైస్ చెప్పలేదు మీరు బైక్ ప్రైస్? సో ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర మోడల్స్ బట్టి ఉన్నాయి సార్. మన దగ్గర బేసిక్ మోడల్ యాక్సర్ అండి, అది 93 కా స్టార్టింగ్ సార్. తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ విత్ జీఎస్టీ తోటి 93,000 మనకు మార్కెట్ లో ఫస్ట్ మోడల్ అందుబాటులో ఉంది. సెకండ్ అయితే 1 lakh ఉంది. థర్డ్ ఇట్లా మోడల్స్ వారిగా ఒక 93 నుంచి మొదలు పెడితే మన దగ్గర 1,90,000 కూడా దీంట్లో బండ్లు మనకు అందుబాటులో వస్తుంది. మీరు ఎంచుకునే మోడల్ బట్టి రేట్ అనేది ఇక్కడ డిసైడ్ అయితే ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ.